హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే ఫస్ట్ టైం అనమాట ఇట్లా ఈ వీడియో చేయటం. దీంట్లో ఇదేంటంటే గవ్వలు అనమాట ఫ్రెండ్స్. ఇది గోధుమ పిండితో చేసినాయి. నేను చాలా ఐటమ్స్ చేసి పెట్టాను, కానీ గవ్వలు మాత్రం అంటే బద్దకి చేసాను ఫ్రెండ్స్. చేయొచ్చు అని ఈసారి లేదు, చేద్దామన్న ఉద్దేశంతో చేశాను అనమాట. ఇది ఏంటంటే కేజీ గోధుమ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది అరకిలోకి పైనే బెల్లం అనమాట, మంచి బెల్లం అనమాట. అది చెక్కేసి అది వడకట్టి మరగిచ్చేసి ఒక గ్లాసుడు వాటర్ పోసారన్నమాట అరకిలో పైన ఉన్న బెల్లానికి. అది కరిగించిన తర్వాత వడకట్టేసి ముందుగా ఏంటంటే పిండి కలిపేసుకున్నాం అనమాట. దీంట్లో ఏంటంటే 150 గ్రాములేమో మైదా పిండి కూడా కలిపాను అనమాట ఫ్రెండ్స్. అది కాకుండా ఒక చిన్న గ్లాసుడేమో బొంబాయి రవ్వ అనమాట, సుజీ అంటారు కదా, అదనమాట. అది కలిపేసి సరే లైట్గా సాల్ట్ వేసాను అనమాట ఫ్రెండ్స్. కలిపేసి ఒక అరగంట నానబెట్టేసిన తర్వాత ఈ విధంగా నేను చెక్క మీద చేశానమాట ఒత్తానమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, పెట్టేసి ముందుగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఈ బెల్లం కూడా పాకం వచ్చిన తర్వాత లేత పాకం అనమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ బెల్లంతోనే చేశానమాట ఫ్రెండ్స్. ఇది ఆ బెల్లంలో వేసేసుకుని ఇలా ఆరబెట్టేసుకుంటే ఇలా వస్తాయన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఎక్కువ ఏంటంటే ఫ్రెండ్స్, ఇవి చేసేది సంక్రాంతి టైంలో చేస్తారన్నమాట. మెయిన్ ఏంటంటే అరిసెలు, కజ్జికాయలు, గవ్వలు అన్నమాట. వాటిలో ఇది ఒక ఐటమ్ అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కాకుండా ఫ్రెండ్స్, మీకు ఫుల్ వీడియో కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్లో ఫుల్ ఉంటుంది అనమాట వీడియో. మీరు కూడా దాన్ని ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.